ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి రేపు మహాశివరాత్రి కదా, ఉదయం కనుక అంటే ఉదయం నుంచి సాయంత్రం లోపు నీకు వీలైన సమయంలో ఈ మంత్రాన్ని నువ్వు 11 సార్లు అనుకుంటే కనుక మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. నీకు డబ్బుకే కొదువ ఉండదు అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు మనతో చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. బిడ్డ, నువ్వు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నావు. దాని వలన ఎందరికో మంచి జరుగుతుంది. అది నిజమే, కానీ నీలో ఉన్న ఈ అతి మంచితనం నీకు హాని కూడా చేస్తుందని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. నీవు ఎవరికైనా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందుగా నువ్వు ప్రచారం చేసుకుంటావు. నేను ఆ పనిని మొదలు పెడుతున్నాను, ఆ పనిని ఖచ్చితంగా నేను చేయాలనుకుంటున్నాను అని. నీకు వెంటనే నరదిష్టి అనేది తగులుతూ ఉంటుంది. అలాగే మాట కూడా ఇస్తున్నావు. మాట ఇచ్చి తప్పితే అది ఎంత పాపం అవుతుందో తెలుసా? నువ్వు చేసిన పుణ్యకార్యాలన్నీ ఈ పాపంతో కలిసిపోతున్నాయి. నువ్వు మనసులో కూడా తొందరపడి ఇలా చేస్తాను, అలా చేస్తానని చెప్పి అనుకోకూడదు. నీది చేసే మనసే, పెట్టే చెయ్యే, ఇతరులకు సహాయం చేసే మంచి మనసు నీది. అలాగే మాట కూడా ఇవ్వకు. మాట ఇచ్చి తప్పితే చాలా ప్రమాదమని నువ్వు గుర్తుపెట్టుకో. నేను నీకు చెప్పాలనుకున్న సూచన ఇదే. ఏది కూడా మనసులో తొందరగా ఇలా చేస్తాను, వారికి సహాయం చేయాలనుకుంటున్నానని చెప్పి చేయకపోవడం. వారికి అలా సహాయం చేస్తాను అలాంటి మాటలు కూడా నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు, చెప్పకు కూడా. నువ్వు చేయగలిగిన రోజు చేస్తే తప్పేమీ ఉండదు. సహాయం చేస్తే ఎవరు వద్దని అనరు కదా. అలా కాకుండా నేను నీకు ఇలా చేసి పెడతాను అని చెప్పి మాటిచ్చి చేయకపోతే నువ్వు ఎంత మంచి వాడివైనా సరే ఆ ఒక్క రోజులోనే చెడ్డవాడివైపోతావు. నీ మీద నమ్మకం పోగొట్టుకొని నీ దగ్గర సహాయం పొందిన వారే నిన్ను నలుగురిలో చులకనగా చేస్తారు. కావున నువ్వు చేయాలనుకున్నది ఏదైనా ఉంటే మౌనంగా ఉండు. ఆ సమయం వచ్చిన తర్వాత నీకు అన్నీ సమకూరిన తర్వాతనే చెయ్యి. అందువల్ల నువ్వు ఎటువంటి నేరం పడవు. నువ్వు కూడా ఆలోచించు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఒక చిన్న పని నువ్వు చేయలేకపోయావు అంటే వెంటనే వారి ముందు నువ్వు నేరస్తుడిగా నిలబడతావు. ఎందుకంటే మానవ బుద్ధి అన్నది ఇలాగే ఉంటుంది కదా. ఎవరినైనా తొందరగా నమ్మేస్తుంది, అంతే తొందరగా వదిలిపెట్టేస్తుంది కూడా. అది కాలం యొక్క మహిమే కానీ ఇంకేమీ కాదు. కావున నేను చెప్పినది జాగ్రత్తగా పాటించు. నీ ప్రతి సేవా కార్యక్రమంలోనూ నేను నీకు తోడుగా ఉంటాను. నీవు జాగ్రత్తగా అడుగులు వేస్తూ తొందరపడి మాట ఇచ్చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రేపు మహాశివరాత్రి, ఆ పర్వదినం రోజు నువ్వు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు అనుకొని నువ్వు ఈశ్వరుడికి నమస్కారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఏది అనుకున్నా సరే అట్లే జరిగిపోతుంది. ఇంకా డబ్బుకు అసలు కొదువ ఉండదు. నువ్వు ఏ పని చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా నీకు నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇకపై నీ కుటుంబం అంతా డబ్బుతోనే గడుపుతారు. మంచిగా మంచి సేవలను కొనసాగిస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు పఠించు. ఇప్పుడు ఈ మంత్రం ఏమిటంటే, కరణచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితం మువిహితం వా సర్వమే తత్ క్షమస్య జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో అని ఈ మంత్రాన్ని మీరు 11 సార్లు మీకు ఉదయం నుంచి సాయంత్రంలోపు వీలైన సమయంలో మనము పూజ చేసిన తర్వాత 11 సార్లు ఈ మంత్రాన్ని మీరు ఈశ్వరుడి ముందు నమస్కారం చేసుకుంటూ చూసి చెప్పుకోండి. దీనికి అర్థం ఏమిటంటే, ఓ కరుణా సముద్రుడైన శంకర, నేను నా చేతుల వలన, పాదాల వలన, మాటల వలన మరియు శరీరం వలన కానీ, వినికిడి వలన కానీ, చూచుట వలన కానీ, మనస్సు వలన కానీ, తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా అపరాధం చేసినట్లయితే కనుక
అవన్నీ కూడా క్షమించవలసినదిగా కోరుకుంటున్నాను అని మనకు ఈశ్వరునికి మనము ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు మీకు వీలైన సమయంలో పఠించినట్లయితే మనకు ఉన్న సర్వ పాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఆ ఈశ్వరుని అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ ఈశ్వరుడి కరుణ, దయ కలిగిన మనసు కలిగిన వాడు కాబట్టి మనకు ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. ఏదైనా మీరు వీలైన సమయంలో పఠించినట్లయితే అంతా మంచి జరుగుతుందని ఈ సందేశం ద్వారా బాబాగారు ఈరోజు మనకు తెలియపరిచారనమాట. మీకు వీలైన సమయంలో అంటే మనము గుడికి వెళ్ళొచ్చిన తర్వాత కానీ, గుడికి వెళ్ళక ముందు కానీ, మనం మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా, పూజ అయిన తర్వాత కానీ ఇలా మీరు వీలైతే కనుక ఈశ్వరుని గుడిలో కూడా కూర్చొని ప్రశాంతంగా చదువుకొని ఒక 11 సార్లు మనసులో మీకున్న సంకల్పాన్ని మీరు చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చేసేయండి. రేపు ఇంకా మౌనవ్రతం ఉంటే కూడా చాలా మంచిదన్నమాట. ఉపవాసం కానీ, జాగరణ చేయడం కానీ, ఇంకా బిల్వ పత్రాలతో అర్చన చేయడం కానీ, మారేడు కాయల పైన మారేడు దళాలతో అర్చన చేయడం చాలా మంచిదన్నమాట. ఇలా చేస్తే కనుక మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని పఠిస్తే కనుక ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుందని బాబాగారు మనతో ఈ సందేశం ద్వారా తెలియపరిచారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరూ బాబాగారి సందేశాన్ని చక్కగా వినొచ్చు. బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు కానీ, ఇంకా బాబాగారు చెప్పినటువంటి మంత్రాలు కానీ అన్నీ పాటించవచ్చు కూడా. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.